ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు, ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి తన పని తాను చేసుకునే వ్యక్తి. దానికి కూడా రాజకీయ రంగు పులిమేసి ఇక్కడ వరదలు వస్తే ఆ వరదల్లో వచ్చిన అంశాలని ప్రక్కదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూని రైజ్ చేశారంటారు. కానీ వాస్తవాలు వెలుగు చూస్తున్నా వాస్తవాల జోలికి వాళ్ళు వెళ్ళటంలా. అంటే కుక్కల విద్యాసాగర్ ఎవరు? మీ పార్టీలో గతంలో మీరు సీట్ ఇచ్చిన ఆయన కాదా? తిరస్కరిస్తారా? అలాగనే ఆయనేమిచ్చాడు, ఆయన ఇద్దరు పేర్లు ఇచ్చారు, వాళ్ళ స్నేహితుల పేర్లు ఇద్దరు, వాళ్ళ ఇంటితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తులు. ఒకడు చిందా వీర వెంకట నాగేశ్వరరాజు, అలాగనే అతని సన్నిల్లా బొరికాటి భరత్ కుమార్. వీళ్ళిద్దరికి జత్వానీ గారు కుక్కల విద్యాసాగర్ సంబంధించిన డాక్యుమెంట్ని తప్పుడు ఫోర్జరీ చేసేసి 5 లక్షలు వాళ్ళిద్దరి దగ్గర తీసుకొని 5 ఎకరాలు అమ్ముతానందట. వాళ్ళు ఏం చెప్పారు వచ్చి మన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో, అసలు జత్వానీ అనే ఆమె ఎవరో నాకు తెలియదు, మేము ఎప్పుడు 5 లక్షలు ఇవ్వలేదు, మాకు ఎప్పుడు ఆమె భూమి అమ్మటం వేస్తా అని చెప్పలేదు, ఏదో తిరుపతి వెళ్ళడానికి ఏదో ఆధార్ కార్డులు తీసుకొని పర్మిషన్ ఇప్పిస్తా అంటే మేము ఇచ్చాం తప్ప అలాంటి ఏమీ సంఘటన జరగలేదు అన్నారు. దాని గురించి ప్రస్తావించరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అలాగని ఇక్కడ చాలా స్పష్టం. ఇప్పుడు కూడా గతంలో ఇంకోటి వాదన తీసుకొస్తున్నారు ఏంటంటే, అసలు జత్వానీ అసలు ఈ పోలీస్ ఆఫీసర్ పేర్లు చెప్పలేదు, అలానే పాలకుల పేర్లు చెప్పలేదు, లేదంటే సీఎంఓ ఆఫీసు గురించి చెప్పట్లేదు, వీళ్ళే పచ్చ మీడియా లేకపోతే వీళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు దీన్ని ప్రచారం చేస్తున్నారని ప్రచారం మొదలెట్టారు. ఇక్కడ ఒకటి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేరు ఎవరు చెప్పలా. గూగుల్ టేక్అవుట్, టవర్ లొకేషను, కాల్ డేటా రికార్డులు తీసిన తర్వాతే వాళ్ళు సంఘటనకు ముందు తర్వాత కూడా ముద్దాయిలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పేసి వెలుగు చూసినాయి. వాళ్ళని 7-8 ముద్దాయిలుగా పెట్టారు. సరే, ఇంకా దాంట్లో ఇంకా కొత్త తిమింగళాలు రావాలనుకోండి, పెద్ద పెద్ద తిమింగళాలు కూడా, అది కూడా సిబిఐ వాళ్ళు సక్రమంగా చేస్తే అది కూడా వెలుగు చూస్తాయి. కాబట్టి పేరు చెప్పినంత మాత్రాన, ఎందుకంటే ఐపీఎస్ అధికారులు లేకుంటే రాజకీయ నాయకులు చిత్తమైన దగ్గరికి వెళ్ళి అమ్మా మేమే ఉన్నాం దీని వెనక, మేమే చేస్తానని ఎవడ చెప్తాడా? తెర వెనక రాజకీయాలు కదా ఇవన్నీ. మీరు తెర వెనక రాజకీయాలు చేసి ఆ పేరు చెప్పలేదా, ఎన్ని ఇన్వెస్టిగేషన్లో వెలుగు చూస్తాయి. ఈ రోజున గూగుల్ టేక్అవుట్ టికెట్లు తెలిసిపోయినాయి కదా, గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలిసిపోయింది కదా. విద్యాసాగరు, విశాల కొన్ని కూడా అరెస్టు సమయంలో బొంబాయిలో ఉన్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి గన్నవరం నుంచి ఎక్కేస్తే ఆయన హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కాడు, హైదరాబాద్లో కలిశారు, వేరు ఫ్లైట్లో వెళ్ళారు. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లోనే కదా వెలుగు చూసింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్లో ఇంకా చాలా వెలుగు చూస్తాయి, ఇంకా చాలా బయటకు వస్తాయి. ఎందుకంటే పాపం కాంతిరాణా టాటా గారు ముందస్తు బెయిల్ వేశారు నిన్న. అది సరే, సోమవారం విచారణకు ఉందనుకోండి, దాంట్లో నన్ను ఏమీ అనలేదు, మా గురించి గతంలో ఆయన క్వాష్ పిటిషన్ వేసినప్పుడు కూడా మా గురించి ఇలాగ ఆమెని ఎలా చేశామో అని చెప్పేసి అని ప్రస్తావించలేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మమ్మల్ని ఈ విధంగా చేస్తుందని వాదన తీసుకొస్తాడు. అప్పుడు ఆమె పరిస్థితి, మాట బయటికి చెబితే వాళ్ళ కుటుంబ సభ్యులు బతుకుతారో చంపేస్తారో ఏమి చేస్తారో తెలియని ఒక భయానక పరిస్థితుల్లో ఆ రోజున ఆ ప్రభుత్వ హయాంలో ఉంది. ఈ రోజున ప్రభుత్వం మారింది కాబట్టి గుండె ధైర్యంతో బయటకు వచ్చేసి నాకు ఈ అన్యాయం జరిగిందని ఓపెన్ గా చెప్పుకోగలిగిన స్వేచ్ఛ, ఆ రక్షణ ఈ ప్రభుత్వంలో ఏర్పడిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది కదా, మేము అర్ధరాత్రి 12 గంటలకి మా కుటుంబ సభ్యులకి మేలుకు వస్తే మళ్ళా ఏమి జరుగుద్దో అనే భయానక పరిస్థితుల్లో నిద్ర కూడా వచ్చేది కాదు, నిద్రపోయే వాళ్ళం కాదని చెప్పింది. అంటే ఎంత దారుణంగా దుర్గాదేవిని తీసుకొస్తారు, కడుపులో తన్నిస్తారు, అర్ధరాత్రి 12 గంటల వరకు విచారణ పేరుతో వేధిస్తారు, ఇన్ని రకాల చిత్రహింసలు పెట్టేసి ఆ కేసులో 43 రోజులు 42 రోజులు బెయిల్ రాకుండా హింసించేసి పోలీసు కస్టడీకి తీసుకొని, అలానే వాళ్ళ ఆస్తులన్నీ కూడా మీరు స్వాధీనం చేసుకొని
న్యాయస్థానాన్ని పెట్టకుండా దాన్ని పాస్వర్డ్ ఇవ్వలేదని చెప్పేసి ఆమెను చిత్రహింసలు పెట్టేసి ఈ రోజున దొంగ వ్యక్తుల చేత తీసుకొచ్చి పాస్వర్డ్ చేస్తే ఆమెకి ఈ మెయిల్ ద్వారా వచ్చింది, యాపిల్ ఫోను మెయిల్ ద్వారా సమాచారం వస్తూ ఉంది. ఇలాగ నా యొక్క సమాచారాన్ని దొంగిలించి దాన్ని మటుమాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా చెప్తా ఉంది, ఆధారాలతో చెప్తా ఉంది. కాబట్టి ఇంత స్పష్టంగా కనబడుతూ ఉంటే మీరు వాస్తవాలను అంగీకరించి ఎస్ ఎవరైతే చట్టవిరుద్ధంగా వీళ్ళు మామూలుగా ఐపీఎస్లు లేదంటే ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకులు అంటానికి లేదండి, వీళ్ళు ఒక సెటిల్మెంట్ మాఫియా, సూటబుల్ వార్డు. అదే సార్, ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు అనేది అంటే ప్రజలకు కూడా అన్ని చూస్తున్నారు కాబట్టి అర్థమైపోతుంది ఆధారాలతో